మన తెలుగు వ్యక్తి ఏకంగా 70 ఎకరాల్లో సొంత పొలంలోని పచ్చడి అడవిని సృష్టించారు. వారు సూర్యాపేట జిల్లాకి చెందిన దుశ్శల సత్యనారాయణన్ గారు. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన సత్యనారాయణన్ గారు బ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేసి ప్రకృతిపై ప్రేమతో ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి అడవిని పెంచే పనుల్లో ఇంట్రెస్ట్ పెట్టారు. ఈ ప్రాసెస్ లో తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చాడు. 60 ఏళ్లుగా శ్రమించి దేశవ్యాప్తంగా ఎంతో అరుదైన విత్తనాలను సేకరించి 5 కోట్ల మొక్కలని చెట్లని పెంచుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎన్నో రకాల పక్షులు జంతువులు ఆశ్రమాన్ని పొందుతున్నాయి. అలానే వాటికి దాహాన్ని తీర్చేందుకు 7 ప్లేసెస్ లో గుంతల్ని తవ్వించారు, రోడ్డుని వేయించారు. అయితే ఇక్కడ కాసే ప్రతి పండ్లకు కూడా ఇక్కడ ఉండే పక్షులకు జంతువులకు మాత్రమే అధికారం ఉంటుంది. వాటిని బయట అమ్మరు. కుళ్ళిపోయి కింద పడి మళ్లీ చెట్లు మొలకెత్తాలే కానీ వాటిని అస్సలు తెంపరు. ప్రకృతి కోసం సత్యనారాయణన్ గారు చేసిన కృషికి గాను తెలంగాణ ప్రభుత్వ గవర్నర్స్ ప్రతిభ పురస్కార్ అవార్డుని అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పెట్టుకుని ఏకంగా సొంత పొలాన్ని అడవికి అంకితం చేసిన సత్యనారాయణన్ గారి గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.